లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సిపి కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా ఉండడంతో సిట్ అధికారులు ఆయన్ని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న విచారణకు హాజరయ్యారు. చూస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సిపి కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. సిపి కార్యాలయం దగ్గర మా కరెస్పాండెంట్ సత్య కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? కొద్దిసేపటి క్రితమే లిక్కర్ స్కామ్, వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఆదేశించారు. దానిలో భాగంగానే ఆయన కొద్దిసేపటి క్రితం తన న్యాయవాదితో కలిసి సిపి కార్యాలయంలో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. సోడిశెట్టి మన్మథరావు అనే న్యాయవాదితో కలిసి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆ న్యాయవాదిని 10 అడుగుల దూరంలో ఉంచి విచారించాలి అని చెప్పి ఇప్పటికే హైకోర్టుకి ఆయన వెళ్ళడం జరిగింది. గతంలో హైకోర్టులో తను విచారించే సందర్భంలో ఆడియో వీడియో రికార్డు చేయాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు హైకోర్టుకి. అయితే హైకోర్టు దానికి తిరస్కరించి కేవలం ఆయన్ను 10 న్యాయవాది సమక్షంలో విచారించాలని చెప్పడం జరిగింది. 10 అడుగుల దూరంలో న్యాయవాది ఉండే అవకాశాన్ని కల్పిస్తూ హైకోర్టు చెప్పడం జరిగింది. మరోవైపు నిన్న విజయసాయిరెడ్డి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిన్న విచారణకు హాజరయ్యారు, ఆ సందర్భంగా ఆయన సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే ఈ లిక్కర్ కుంభకోణంతో సంబంధం ఉందని భావిస్తున్నారో వాళ్ళ పేర్లను కొన్నిటిని, కిరణ్ కావచ్చు, సైఫ్ కావచ్చు, అదేవిధంగా మరికొంత ఎవరైతే రాజ్ కసిరెడ్డి తోడలుడు ఉన్నాడో అవినాష్ రెడ్డి, వీళ్ళందరికీ సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక క్రిమినల్ మాస్టర్ మైండ్ అయితే రాజ్ కసిరెడ్డిది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రిని నిన్న మొన్న పిలిచి విచారించారు. ఇమీడియట్గా మీ అబ్బాయి ఎక్కడున్నారో చెప్పాలి అని కూడా వాళ్ళు అడగడం జరిగింది సిట్ అధికారులు. అయితే తన కుమారుడు ఎటు వెళ్తాడో ఏంటో తనకు చెప్పడు, కేవలం తన వైఫ్కు మాత్రం మెసేజ్ చేస్తాడని ఉపేందర్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఈరోజు అయితే మాత్రం మిథున్ రెడ్డి విచారణకు రావడం, నిన్న కొన్ని సంచలన విషయాలను విజయసాయిరెడ్డి బయట పెట్టడంతో ఈరోజు విచారణ సందర్భంగా ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తారనేది ఆసక్తిని గమనించాల్సిన అవసరం. నిన్న 135 ప్రశ్నలు అయితే విజయసాయిరెడ్డికి వేశారు. ఈరోజు ఎటువంటి ప్రశ్నలు సిద్ధం చేశారనేది తెలియాలంటే మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చాక తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.